ప్రతి పేదవాడి కోరిక, ప్రతి మధ్యతరగతి వాడి తపన తమ పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించాలని. పేదరికానికి దేర్ ఇస్ నో సొల్యూషన్. పేదరికానికి ఉన్న ఏకైక సొల్యూషన్ చదువు. విల్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. పైసా పైసా కూడబెడుతూ తమ పిల్లల చదువు కొరకు కార్పొరేట్ బడులు, కళాశాలలకు ఫీజులు కడుతూ నరక యాతన అనుభవిస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పిల్లల భవిష్యత్తును తన భుజస్కంధాలపై వేసుకున్నారు. పూర్తిగా ఈ గవర్నమెంట్ బడుల రూపురేఖలను పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా వాళ్ళు చెప్తా ఉన్నామండి. ప్రతి స్కూలును కూడా ఈ రోజు ఫోటో ఎలా ఉంది, మార్పు చేసిన తర్వాత ఫోటో ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా ఆ ఫోటోలు కూడా పెట్టి పక్కనే నాడు నేడు అన్న కార్యక్రమంతో జీవితాలు ఎలా బాగుపడతా ఉన్నాయో చూపించే కార్యక్రమం చేస్తారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 45,000 పాఠశాలలలో మొదటి విడతగా 15,745 స్కూళ్లలో 3,832 కోట్లతో కార్పొరేట్ బడులు, కళాశాలలను తలదన్నే విధంగా రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ప్రహరీ గోడలు, ఇంగ్లీష్ ల్యాబ్లు వంటి 9 రకాల సకల సౌకర్యాలు కల్పిస్తూ సుందరీకరిస్తున్నారు. హై అండ్ డిజిటల్ లెర్నింగ్ లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఐప్యాడ్, డాంగిల్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను కల్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శ్రీకారం చుడుతోంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, యు ఆర్ అవర్ గాడ్. గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ బడులలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన ప్రైవేట్ స్కూళ్ల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి 2,50,000 మంది విద్యార్థులు చేరారు. రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంతకంటే ఎక్కువగా భరోసా ఎవరూ కల్పించలేరు. వారి కోసం ఇంత ఎక్కువగా చిత్తశుద్ధిగా పనిచేసే నాయకులు లేరు, ఇక రారు.